రేపు మన కాలనీకంతా బ్రహ్మాండమైన పిక్నిక్. మెజరన్నా నేను నెల్ల మిరియాలంతా పుడిచి పొంగల్తో వేలాడతాను. పొంగల్తో వెళ్ళాడు, జిలేబితో వెళ్ళాడు, ఆవడతో వెళ్ళాడు, బట్ టైర్కి వెళ్ళాడు. సరే. వాట్ అబౌట్ యు యంగ్ మ్యాన్? సారీ సార్, నాకు ఈ రెండింగ్ ఆడిటింగ్ ఉంది, నేను రాలేను. నేను చెప్పినా కూడా ఇంపాసిబుల్. ఓకే, యు ఆర్ మిస్సింగ్ గ్రేట్ ఫన్. జానకమ్మా, నీ చేత్తో పులిహోర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు నీ పులిహోర కోసం ఈ పిక్నిక్ ఏర్పాటు చేసింది. అయితే అమ్మా నేను స్కూటీలో వచ్చేస్తాం. నో స్కూటీ, అందరూ మా మిలిటరీ బస్ లో రావాల్సిందే. ఏంటి మహేష్ కూడా వస్తుందా పిక్నిక్ కి? ఆమా కాలనీ అంతా వేలాడుతుంది, నువ్వు ఒక్కడదా వేలాడలా. నేను వేలాడతాను. అదేంటది? మేజర్ సాబ్! ఏమిటి? సార్ సార్ సార్, నేను వస్తాను సార్ పిక్నిక్ కి. ఇప్పుడుగా కాదన్నావు, ఇంతలో ఏమొచ్చింది? మీరు అన్నది పిక్నిక్ కా? మరేంటి టెక్నిక్? నేను మీటింగ్ అనుకున్నాను సార్. నేను వేలాడతాను సార్. నేను వస్తాను సార్. ఒకసారి మిలిటరీలో రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ పెట్టుకోరు. పెట్టుకుంటానంటే పిక్నిక్ లో మా ఆండోళ్ళు పెట్టి 2 అడుగులు వేయాలంటే నాకున్న ఏకైక సేఫ్టీ క్యాండిడేట్ మా బామర్తి. అతను రాకపోతే పిక్నిక్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయాల్సింది నేను, నువ్వెవడు? అయ్యో క్యాన్సిల్ చేయకండి సార్. రేపు పిక్నిక్ లో మీకు మేజర్ సింహ బిరుదు అనౌన్స్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎమర్జెన్సీ కోటాలో నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఓకే చేస్తున్నా. ఆటోలో కూడా నసేనా? ఆటోలో కూడా నసే. ఇదే మాట అండి. మీరా మేడం, చిన్నప్పుడు నేను కబడ్డీ ఆడుతుంటే భూమి అదిరిపోయేది. నోరు ముయ్యపోతే చెప్పు అదిరిపోతుంది. చెప్పండి. పిక్నిక్ పేరుతోనైనా మహేశ్వర్తో మనసు వైపి మాట్లాడదామంటే అందరూ మందలా తయారయ్యారు. ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా, ఎందుకు వచ్చావురా? డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు నేర్పించారుగా. ఎవరు లేకుండా చెయ్యి, ప్రొసీడ్ అయిపో. వారిని నీ తమిళనాడు బుర్రకి నా జోహార్ రా. థ్యాంక్ యూ రా. చెకండి. సరళ గారు, మీనా గారు, రండి రండి. ఆ గుడి దగ్గర మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు 3 కలిసి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తే పోయిన మొగుడు తిరిగి వస్తాడు, అనుమాన మొగుడు చేంజ్ అవుతాడు. వాడి మీనా நம்ம 1000 వాటి సుత్తலாம். ప్రొసీడ్ 2 వికెట్స్ డౌన్. ఏంటండి అసలు నువ్వు నికెచ్ దోబివేనా? దాని డౌట్ ఎందుకండి? బస్తీ చాలా. మరి మీనా గారి చీరట అలా కాల్ చేసావు? కాల్ చేశారా? మన ఐరింగ్ లో కాల్సరాలు అయి ఉన్నాడు. ఆ చీర కట్టుకుని ఇక్కడికి వచ్చింది కూడా. అలాగా వెళ్ళి చూడు. మీనా మేడం, 3rd వికెట్ డౌన్. బావగారు, ఆహా ఎంత చల్లటి పిలుపు. ఏంటి బామ్మర్, ఏంటి విషయాలు? ఇక్కడ మీరు షెట్లు ఆడుకుంటున్నారు, అక్కడేమో వాడు మీ జీవితాన్ని బంతాడుకుంటాడు. అదే ఆ సన్యాసి గాడు. సన్యాసి గాడా? ఏం చేశాడు? మీ ఆవిడ చేరేదో దులపాలని చెప్పి అదిగో అటే వెళ్ళాడు. సన్యాసి వచ్చేస్తున్నాను, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సన్యాసి. 4th వికెట్ డౌన్. మేజర్ టేక్ దట్ బ్యాట్. పక్కనే షూటింగ్ జరుగుతుంది తెలుసా? షూటింగ్. అందరూ కొత్త వాళ్ళే. మీలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐ విల్ ట్రై మై లెవెల్. ఐ విల్ గో. స్టార్ట్ కెమెరా యాక్షన్. 5th వికెట్ డౌన్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్. ఎక్కడది జాతీయ గీతము? ఉత్తేజపరుచున్నది. ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధిత రంగా. జనగణ మన అధినాయక జయ హే, జనగణ మన అధినాయక జయ హే, జనగణ మన జయ హే, జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ. 6th వికెట్ డౌన్. హలో, క్లైమేట్ చాలా బాగుంది కదండి? అవును. సన్సెట్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే మనసులో ఉన్నవన్నీ బయటికి చెప్పారనిపిస్తుంది. చూడండి, డొంకు తిరుగు లేకుండా చెప్తున్నాను. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీరు నిన్న స్కూటీ దగ్గర చూసినప్పుడే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఆ ఇంటికి ఎర్త పెడతావని. నువ్వు అడ్డబొట్టు పెట్టి సుప్రభాతం వేసినప్పుడే ఊహించా నువ్వు ఇంతటి వాడవని. నిజమే, నేను ఇక్కడికి వచ్చింది మహేశ్వర్ కోసమే, కానీ మోసం చేయాలని కాదు. మీరందరూ పెద్దలుగా మా పెళ్లి జరిపిస్తే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేర్లు పెట్టుకుంటాం. అబ్బా, సెంటిమెంట్ మీద కొట్టాడయ్యా. అలాగే మేమందరం కలిసి మీ పెళ్లి జరిపిస్తాం.